నిన్న మనము ఈ మూడవ స్కందంలో 13వ అధ్యాయంలో వరాహమూర్తి యొక్క ఆ అవతరణ గురించి చదువుతూ, ఎప్పుడైతే భగవంతుడు వరాహ రూపంలో అమ్మవారిని తన కోరల మీద నిలబెట్టుకున్నారో, అప్పుడు ఏ రకంగా వాళ్ళు ఆయన్ని చూశారు అనేది మునుల ద్వారా, వాళ్ళ యొక్క ప్రార్థనల ద్వారా మనకు చెప్తారనమాట. ఒకటేంటంటే, స్వామి ఒక మత్త గజం కనుక నీళ్ళలో ఆడుతూ వస్తూ, తనతో పాటు పువ్వులు, తామర పువ్వుతో పాటు తామర పువ్వు సంబంధించిన మొత్తం ఆకులు అంతా గుంజుకొని తన చుట్టూ చుట్టుకొని ఏ రకంగా బయటికి వస్తుందో, ఆ రకంగా భగవంతుడు ఆ భూమిని తీసుకొని వచ్చినప్పుడు ఆ రకంగా గోచరించారు అని ఈ గొప్ప గొప్ప మునులు, జన తప సత్యలోకాల్లో ఉన్నటువంటి భక్తులు భగవంతుని కీర్తిస్తారు. ఇంకొక చక్కటి ఉపమానం ఏం చెప్పారు, ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ. మబ్బులను ధరించినటువంటి కొండలాగా అందంగా కనిపించారు అని. అంటే ఇక్కడ మబ్బులను ధరణితో పోలిస్తే అవి నిజంగా తాకకున్నా మనకు దూరంగా చూస్తుంటే మబ్బులు పట్టినప్పుడు అవి కొండ వాటి బరువును మోస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఆ రకంగా స్వామి ధరణిని ధరిస్తూ ఒక కొండలాగా చాలా సౌందర్యంగా, సుందరంగా, తర్వాత బలంగా కనిపించారట. ఈ రకంగా వర్ణిస్తూ వర్ణిస్తూ భూమిని ఆయన ఉద్ధరించారు కాబట్టి, భూమాత ఆయనకు ఆ వైఫ్ అయిందని, పత్ని అయిందని, అతను మనకు తండ్రి అని, తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరిని పేర్కొంటూ ఈ మునులు ఆయన్ని ప్రార్థిస్తారనమాట. ఏ రకంగా అయితే ఆ తపస్సులు వాళ్ళ శక్తితోటి ఈ ఆరణి అనే ఏ, అగ్నిని ఆ అగ్ని ఆరణి అని ఒక కలపలో ఏ రకంగా వాళ్ళ తపోశక్తితో ప్రవేశపెట్టారో, స్వామి కూడా తన శక్తిని ధరణిలోకి ప్రవేశపెట్టారు అని చక్కటి ఉపమానాన్ని ఇచ్చారనమాట. అని చెప్పి, ఇదేం గొప్ప కాదు, ఇటువంటి భూమిని ఉద్ధరించడం కానీ ఇవన్నీ కూడా అద్భుత కర్మలు, నీవు కాక ఇంకెవరు చేస్తారు అని మళ్ళా ఆయన యొక్క గొప్పతనాన్ని మళ్ళా నిర్ధారిస్తూ పలుకుతారనమాట. పలుకుతూ ఎన్నో అనంతమైనటువంటి బ్రహ్మాండాలను సృష్టించి అనేక అద్భుత కర్మలు చేసే స్వామికి ఇది ఒక చిన్న పిల్లవాడు బంతితో ఆడుకున్నట్టు, అంటే అంత ఆ, అవలీలగా జరిపారు ఈ లీలనని వాళ్ళు చెప్తున్నారనమాట. చెప్తూ, ఎప్పుడైతే ఆయన భూమాతను ధరణిని బయటికి తీసుకొచ్చారో, తీసుకొచ్చినాక ఒక్కసారి ఇట్లా దులుపుకుంటారు. మనం చాలాసార్లు చూస్తుంటాం, ఎప్పుడైతే శరీరం మీద తడి ఉంటుందో ఆ కొన్ని జంతువులు ఏం చేస్తాయి, అవి ఒళ్ళని దులుపుతాయి అన్నమాట. అప్పుడు వాళ్ళ శరీర రోమాల నుంచి ఆ తడిపోయేటట్టు. అయితే స్వామి ఎప్పుడైతే ఆ రోమాల్ని కదిలించుకుంటూ ఆయన అటువంటి ప్రక్రియ చేశారో, అప్పుడు ఆయన శరీరం నుంచి వచ్చిన ఆ నీటి బొట్లు వాళ్ళని ఇంకా పవిత్రం చేశాయి. గంగా ఏదైతే స్వామి పాదాల నుంచి ఉద్భవించి అందరిని పవిత్రం చేస్తుందో, అదేలాగా వేద రూపమైనటువంటి ఈ వరాహ నుంచి ఆయన ఒక ఆ చెట్టు మించి వచ్చినటువంటి ఆ తుంపరలు, ఆ నీటి తుంపర్లు అంతా పవిత్రమైనవి అని వాళ్ళు చెప్తారనమాట. అంటే ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు మనం ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు చాలా మేధావులు, మనకంటే పవిత్రాత్మలు, ఉన్నతమైన లోకాల్లో ఉన్న ఉన్నతమైనటువంటి భక్తులు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏమంటున్నారు, నీ శరీరం నుంచి వచ్చినటువంటి ఆ చినుకులు మమ్మల్ని ఇంకా పవిత్రీకరణ చేస్తున్నాయి అని చెప్పారనమాట. చెప్పుకుంటూ ఆయన యొక్క చర్యలు, దాన్ని ఏమన్నారంటే అపార కర్మణ, అంటే అంతులేని లీలలు స్వామివి, మనం లెక్క పెట్టలేం వాటిని. దాన్ని ఏంటంటే, ఈ భ్రష్టమతి, ఎవరికైతే బుద్ధి ఉండదో, అంటే బుద్ధిహీనులో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ లీల చేశారు, ఆ లీల చేశారని ఒక ముగింపు పలుకుతారు వాళ్ళు. కానీ భగవంతుని యొక్క లీలల అనంతము, దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇది మన మానవులకు సాధ్యమయ్యేది కాదు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆ స్వామి యొక్క కరుణ ఉంటేనే. అందుకని ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, నీ యొక్క శక్తి అయినటువంటి మాయా ప్రభావంలో ఉన్న ఈ బద్ధ జీవులకు నీ కరుణ ద్వారా నీ యొక్క
ఆ అపరిమితమైన శక్తిని, నువ్వు ప్రదర్శించే అపరిమితమైన లీలని అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించు తండ్రి అని వాళ్ళు ప్రార్థనలు ముగిస్తారనమాట. 46 నుంచి 50 శ్లోకాల్లో ఇంకా భగవానుడు ఆయన తన వచ్చిన పని అయిపోయింది కదా, తన ఏ అవతారాన్ని అయితే దాల్చారో ఏ ఉద్దేశంతో అది ముగిసింది కాబట్టి ఆయన ఆ, తన ఆ, లోకానికి, తన ధామానికి అతను వెళ్ళిపోతుంటారనమాట. ఇదంతా చెప్తూ మైత్రేయుడు చెప్తారంట ఈ ఫలశ్రుతి ఏంటి అంటే, ఈ మహావరాహ యొక్క ఆవిర్భావం, ఆ లీలలు వినడం వల్ల మనకు ఏమి ఏ ఏ ఫలం వస్తుంది అనేది ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తుంటారు. 46, 47 శ్లోకాలు ఏంటంటే, ఆయన ఏదైతే ధరణిని అడుగు నుంచి తీసుకొచ్చారో దాన్ని తన స్థానంలో పెట్టేసి భగవంతుడు ఆయన యొక్క ధామానికి వెళ్ళిపోతారనమాట. తర్వాత 48, 49, 50 ఈ మూడు కూడా ఫలశ్రుతి శ్లోకాలు. ఒక 46 శ్లోకంలో మైత్రేయుడు ఇంకా జవాబు చెప్పాడు. మైత్రేయుడు మాట్లాడడం మొదలు పెడతారనమాట. ఇప్పుడు ఈ గొప్ప గొప్ప ఋషులు మునుల యొక్క కీర్తన, వాళ్ళ యొక్క స్తుతులు అయిపోయినాక ఇంక ఇప్పుడు మైత్రేయుడు చెప్తుంటాడు అనమాట. మైత్రేయ ఉవాచ ఇత్యుపస్థీయమానోऽసౌ మునిభిర్బ్రహ్మవాదిభిः సలిले శుక్లాక్రాంత ఉపాధత్తావితావనిం ఇతావనిం. యా, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదువుతాను. చదవండి. మైత్రేయ ఉవాచ ఇత్యుపస్థీయమానోऽసౌ మునిర్భిర్బ్రహ్మవాదిభిः సలిले స్వక్కురాక్రాంత ఉపాదత్తావితావనిం. శీల ప్రభుపాదికి మైత్రేయ ముని పలికెను. ఈ విధముగా సమస్త మునులచే బ్రహ్మవాదులచే అర్చితుడై వరాహ భగవానుడు తన గిట్టలచే ధరణిని తాకి దానిని నీటిపై నిలిపెను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ ఏ రకంగా ఆయన ధరణిని నిలిపారు అనే చర్యను చెప్తూ, ఇంతసేపు ధరణి ఎక్కడుంది అని స్వామివారి కోరల మీద ఉంది. ఆ కోరల మీద ఉన్న ధరణిని తన గిట్టలతోటి తాకి దానిని నీటి మీద నిలిపారు. మరి ఇంత పెద్ద బరువు ఉన్నటువంటి ధరణి నీటి మీద ఎట్లా ఉంది అని డౌట్ రావచ్చు మనకు. కానీ భగవంతుని యొక్క అపార శక్తులతోటి ఏంటంటే, ఆయన ఈ బ్రహ్మాండాలన్నిటినీ నియంత్రిస్తుంటారు, కంట్రోల్ చేస్తుంటారు. నేను అనేక సార్లు చెప్తున్నాను, లేకపోతే ఈ అనంత విశ్వంలో అనేక ఆ, ఏమంటారు ఆ విశ్వాలు అవి భ్రమిస్తూ ఉంటాయి. తర్వాత మనం చూసే ఈ గ్రహాలు కూడా వాటి వాటి పరిధిలో వివిధ ఆకారంలో మళ్ళీ వివిధ దారులు అవి చక్కగా ప్రయాణం చేస్తుంటాయి. ఏది ఒకదానికొకటి డాష్ ఇచ్చుకోవు, అంత రెగ్యులేటెడ్ గా అవి భ్రమిస్తుంటాయి. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క నియంత్రణ, ఆయన కంట్రోల్ తోనమాట. అది భగవద్గీతలు కూడా ఆయన చెప్తారు, ఈ సమస్త ప్రకృతి కూడా భగవంతుని ఆధీనంలో ఉండి ఆయన ఆజ్ఞకు తగినట్టుగా వర్తిస్తుంటుంది అని. సో ఇక్కడ ఏం చెప్పారంటే, భగవంతుడికి ఏదైనా సాధ్యమే. భగవంతుడికి ఉండే శక్తి, అచింత్య శక్తి వల్ల మనం గ్రహించలేము, దాన్ని మనము ఊహించలేము. ఆయనకి ఇంత శక్తి ఉంది అనే విషయాన్ని మనము లెక్కించలేము. అటువంటి శక్తితోటి ఆయన భగవంతుడి యొక్క శక్తి కారణంగా ధరణి నీటి మీద నిలబడుతుంది అనమాట అని చెప్తూ, ఎందుకు ఆయన అచింత్యుడు అన్నాము అంటే, ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు సర్వశక్తిమంతుడు, అది మనకు తెలుసు. ఆయన యొక్క కోరిక మాత్రాన్ని, ఆయన తలిచినంత మాత్రాన్ని కూడా జలము మీద, వాయు మీద, ఎంత పెద్ద గ్రహాలైనా ఎంత బరువున్నా కూడా అవి నిలపగలుగుతాడు అన్నమాట. అది మన సాధారణమైన అల్ప మేధస్సు అన్నారు. మన మేధస్సు చాలా తక్కువ ఉన్నత లోకాలతో పోలిస్తే చూస్తే. అటువంటి దాంతో మనము వాటిని లెక్క చేయలేము. అందుకని శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే, ఈ భగవంతుని శక్తుల్ని అల్ప మేధస్సుతో మనం ధారణ చేయలేము అని చెప్తున్నారు అనమాట. ఒకసారి మనకు తోచినట్టుగా మనం ఏదో ఒక ఫిలాసఫీ చెప్పొచ్చు, కానీ
మనం చెప్పే విషయాలన్నిటి మామూలు ఈ భౌతిక ప్రపంచంలో విషయాల గురించి మనం ఏదో మాట్లాడచ్చు, కానీ భగవంతుని యొక్క కర్మల గురించి, ఆ దివ్య కర్మల గురించి మనము చెప్పలేము. అందుకని అవి అచింత్యము, అన్కన్సీవబుల్. యా అయినప్పటికీ ఏంటంటే కొందరు ఏదో ఒక రకంగా వాళ్ళకు తోచిన విధంగా వక్ర భాష్యము, వాళ్ళ లిమిటెడ్ నాలెడ్జ్ తో ఏదో ఒక కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అరే ఇది నా చేతిలోది కాదు, నా అవగాహనకు తగింది కాదు, నేను దాన్ని తెలుసుకునే శక్తి నాకు లేదు అని వాడు గ్రహించజాలకుండా వారికి వచ్చినట్టు వాళ్ళు ఏదో విషయాలు మాట్లాడుతుంటారనమాట. అయితే 47వ శ్లోకంలో ఇంకా స్వామి వెళ్ళిపోయారు, లీల అయిపోతుంది, తన సోదామానికి తిరిగి వెళ్ళిపోతుంటారనమాట. సైద్ధం భగవానుర్వీం విశ్వక్సేన ప్రజాపతి రసాయ లీలయోన్నీతాం అప్సున్యస్య యయౌ హరి. హరే కృష్ణ మాతాజీ. అప్సు ఆ, అప్సు అంటే భూమి, రాపో, అనరో, వాయు అని చదివాం కదా. అది అప్సు అంటే నీరు. యా చదవండి మాతాజీ. సయుక్తం భగవానోర్విం విశ్వక్సేనః ప్రజాపతిః రసయాదిలీలయా ఉన్నితాం అప్సూన్యస్య యయౌ హరిః. హరే కృష్ణ. ఈ రీతిని సమస్త జీవ పోషకుడు విష్ణు భగవానుడు ధరణిని జలము నుండి ఉద్ధరించి జలము పైననే తేలినట్లుగా దానిని నిలిపి తన స్వధామమునకు తిరిగి పోయింది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ రకంగా భగవంతుడు తన యొక్క శక్తి వల్ల ధరణిని, ఆ గర్భోదక నీటి నుంచి తీసి తర్వాత దాన్ని ఉద్ధరించి ఆ తేలి ఆ స్వభావాన్ని దాని ఆ శక్తిని తన శక్తిని ఆమెలో పెట్టి తను ఏం చేశారంటే ఇక తన స్వధామానికి తిరిగి వెళ్ళే ప్రయత్నం, తిరిగి వెళ్ళిపోయారు. అయితే దాన్నే ఏమంటారంటే అవతారం. అవతారము అంటే ఏంటంటే వాళ్ళు ఒక పర్పస్ కోసం, ఒక ఉద్దేశం కోసం అవతరించడం, అది కాగానే వాడు తిరిగి సదామానికి వెళ్ళిపోవడం అనమాట. అవతరించి వాడు వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా ఎందుకు వచ్చారు అని అంటే ఆ ధరణిని ఉద్ధరించేందుకే మహావరహంగా స్వామి వచ్చారు, కాబట్టి దీన్ని కూడా అవతారము అంటారు అనమాట. ఇన్ని అవతారాలకు మూలం ఎవరని తెలుసుకున్నా మనం మొదటి స్కందంలో శ్రీకృష్ణ భగవానుడు మాతాజీ. ఎస్, దామోదరి ఫేవరెట్ శ్లోకం ఉంది. ఏంటమ్మా దామోదరి శ్లోకం? హరే కృష్ణ మాతాజీ. ఏతే ఏతే చాంస కళా పుంసః, అదేనా మాతాజీ? ఆ ఏతే చాంస కళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. యా ఆయన ఒక ఉద్దేశం కోసం ఎప్పుడు అవతరిస్తుంటారు, వెళ్తుంటారు. కానీ అవతారాలన్నిటికీ మూలం కృష్ణ భగవానుడు అని మనకు మొదటి స్కందంలో 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆయన కృష్ణ ఏంటంటే భగవాను అంటే అవతారి అంటారు కదా మాతాజీ. అమ్మా కృష్ణ భగవాను అవతారి అంటారు కదా మాతాజీ. అవతారి, ఎందుకంటే అన్ని అవతారాలకు మూలం కాబట్టి. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన అవతారి అంటాం, మిగతా అన్ని అవతారాలు అంటాం. కానీ కొందరు కృష్ణుడు కూడా అవతారము అని భావిస్తారనమాట. అది కాదు, అది మీ భావన సరైనది కాదని చెప్పేందుకే మనకు ఆచార్యులు ఎప్పుడు ఈ కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్తారు. మనం ఎందుకు అవతారము అనుకుంటాము అంటే ఆయనే ఎప్పుడైతే కృష్ణుడుగా వచ్చారో సాక్షాత్ కృష్ణుడే వచ్చారనమాట. కానీ మనం ఏమనుకుంటుంటే ఆ భగవంతుడు విష్ణువు మిగతా అవతారాల్లాగా కృష్ణుడు కూడా వచ్చారని దాని అవతారం అంటాం. అయితే ఒక ప్రతి దానికి ఒక ప్రత్యేక ప్రయోజనం కోసమే స్వామి అనేక సార్లు అనేక రకాలైనటువంటి అవతారాలని చూస్తారు. మనం ఆ లిస్ట్ చదివాము. మోహినీదేవి కానీ, తర్వాత ధన్వంతరి కానీ, ఆ సందర్భాలు డిమాండ్ చేసినట్టుగా, ఆ సందర్భాన్ని తగినట్టుగా స్వామి ఆ యొక్క అవతారాలు ధరిస్తారు. మీన రూపం, తర్వాత కూర్మ రూపం. ఈ అవతారాలను ఎందుకు అంటే ఆ యొక్క లీల ప్రదర్శించి స్వామి వెళ్ళిపోతారనమాట. జస్ట్ ఆ డ్యూటీ చేసేందుకు ఆయన భౌతిక లోకానికి వస్తారు. ఆ వచ్చిన పని అయిపోగానే ఆయన తన స్వధామానికి వెళ్ళిపోతారనమాట. స్వయంగా భగవానుడు కానీ ధరణికి ఎత్తించినట్టు విశిష్ట భక్తులు కానీ మన వలె సాధారణ జీవులు కారు. శీలా ప్రభుపాదులు మనకి చెప్తుంది ఏంటంటే
భగవంతుడు ఆయన మనలో వచ్చినంత మాత్రాన మనలాగా సాధారణ వ్యక్తిని అనుకోకూడదు. అందుకనే దాంట్లో చెప్పారు కదా కృష్ణుడు, ఆ ఎప్పుడైతే అవజానంతిమా మూఢ అన్నారు. అంటే భగవంతుడు మనతో పాటు ఉన్నప్పుడు కూడా చాలా మంది ఆయన భగవంతుడిని గ్రహించుకోలేకపోయారు. ఉదాహరణకు శిశుపాలుడే గాని, తర్వాత దుర్యోధనుడే గాని, కంసుడికి తెలుసు. కంసుడు అనడు, దుర్యోధనుడు, శిశుపాలాది వ్యక్తులు అతను ఒక గోపాలుడుగా ఎన్నో రకాలుగా అతను చులకనపరిచారు. భగవంతుడు ఆయన సాక్షాత్ భగవంతుడు అనే విషయం వాళ్ళు తెలుసుకోలేకపోయారు అనమాట. కాబట్టి మన ఈ భౌతిక ప్రపంచంలోకి ఒక ప్రయోజనార్థమై వచ్చినప్పటికీ కూడా భగవంతుడు కానీ కొన్నిసార్లు అతను గొప్ప గొప్ప వ్యక్తుల్ని పంపిస్తారు. భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చి వాళ్ళని పంపిస్తారు. ఉదాహరణకు నారదుడు, వాళ్ళు కూడా సాధారణమైన జీవులు కాదు అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. ఈ రెండు శ్లోకాలు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ ధరణి నీటి మీద నిలిపి తన స్వధామానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ 3 శ్లోకాలు ఈ వృత్తాంతం అంతా మనం విన్నాం కదా, దానివల్ల ప్రయోజనం ఏంటి, మానవ జాతికి ఏమి లాభం చేకూరుతుంది అనే విషయాన్ని ఈ 3 శ్లోకాలు చెప్పారనమాట. ఏవమేతాం హరిమేధసో హరేః కథాం సుభద్రాం కథనీయమాయినః శృణ్వీత భక్త్యా శ్రవయేత ఓషతీం జనార్దనోస్యాసు హృది ప్రసీదతి. హరే కృష్ణ. చదవాలా హరే మాతాజీ? కృష్ణ హరే కృష్ణ మాతాజీ. చదవండి సరోజన మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ యా ఇంకొకరు ఏ చదువుతున్నారు, ఒకసారి చదవనియండి. నేను మాతాజీ చదవండి రాధమ్మ చదవండి. చదవనా? ఓకే మాతాజీ. ఆ. ఏవమేతాం హరిమేధసో హరే కథాం సుభద్రాం కథనీయమాయినః శృణ్విత భక్త్యా శ్రవయేత ఓషతిం జనార్దనో హర్షసు హృది ప్రసీదతి. జనార్దనో అస్యాశు హృది ప్రసీదతి. మీరు అట్లా సపరేట్ చేసి చదవాలన్నప్పుడు అస్యాశు. ఓకే. జనార్దనో హర్షసు హృది ప్రసీదతి. ఓకేనా మాతాజీ? ఆ థర్డ్ లైన్ కూడా శృణ్వీత, అది అంతే. ఆ రెండే చిన్న మిస్టేక్స్. ఓకే ఓకే మాతాజీ. శ్రీల ప్రభాతకి వరహ భగవాను ఈ కమనీయమగు మంగళకర కథను ఎవరేని భక్తితో శ్రవణము చేసినచో వర్ణించినచో ఎల్లరి హృదయములందు వసించు జనార్దనుడు మిగుల ప్రసన్నుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు చెప్తున్నారు ఏంటి ప్రయోజనము అంటే, ఫస్ట్ ప్రయోజనము జనార్దనుడు అంటే మనలో ఉండే ఆ స్వామి ప్రసన్నుడు అవుతాడట. ఎందుకు ప్రసన్నుడు అవుతాడు? నువ్వు పొగడావనా, ఆయన గురించి మెచ్చుకున్నావనా, ఆయన తలుచుకున్నావనా? కాదు. మన భగవంతుడికి ఏంటంటే తన సంతానం తనని ఎదిరించి ఏదో భోగభాగ్యాలు అనుభవించాలని ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చింది. ఆ భౌతిక ప్రపంచంలో ఉంటూ ఎప్పుడో ఒక దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు అజ్ఞాత సుకృతి మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. అజ్ఞాత సుకృతి వల్ల, వాళ్ళ యొక్క శ్రమ వల్ల వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చి కథలు వింటూ ఆయన యొక్క లీలలు తెలుసుకుంటారో మళ్ళా వాళ్ళలో ఉండే నిద్రాణమైన భక్తి మళ్ళా చిగురించి తన వైపు వచ్చే ప్రయత్నాలు చేసి తర్వాత సఫలం పొంది తన దగ్గరికి వచ్చేస్తారు అని. ఎట్లయితే తల్లి ఏబి అని చెప్పంగానే సంతోషపడుతుందో సంతానం, అప్పుడే ఊహించేసుకుంటుంది తన సంతానం డాక్టరు, ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టు. ఆ రకంగా స్వామి కూడా ఎప్పుడైతే మనం ఆ కథను వింటున్నామో దాంతో ఏంటంటే భగవంతుడు చాలా ప్రసన్నమవుతాడు. శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మనందరికి తెలుసు భగవంతుడు అనేక అవతారాలు ధరించారు. అవతారాలు ధరించినప్పుడు ఆయన చేసేవన్నీ అద్భుతమైన కర్మలు. తర్వాత ప్రతి ఒక్క ఆ యొక్క అవతారము అది ఎట్లా ఉంటుందంటే మనకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, కమనీయంగా ఉండే చరిత్ర అనమాట. ఇప్పుడు మనం మత్స్యావతారమే చదవండి. ఇప్పుడు కూడా మనం ఏదైనా చూడంగానే చేపలాగా పెరిగిపోతున్నాడు అని, మత్స్యావతారం లాగా పెరిగిపోతుంది అనుకుంటా. ఉదాహరణకు మా దగ్గర మా సత్సంగ్ ఫస్ట్ మా లీడర్ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి శివాలయంకి మారింది, శివాలయం నుంచి సింధీ హాల్కి మారింది, సింధీ హాల్ నుంచి ఇప్పుడు
రీజనల్ స్కూల్ మారింది. అరే సరిపోతుంది, అది ప్లేస్ పెద్దగా అవుతుందేమో, ఎవరు రారేమో అనుకుంటుంటే ఎప్పటికప్పుడు నిండిపోతుంది అనమాట సత్సంగం. అప్పుడు అనుకుంటాం మత్స్యావతారం లాగా పెరిగిపోతుంది మన యాత్ర అని. సో ఈ వాళ్ళు చేసినటువంటి ఆ లీలలు, ఆ చరిత్ర మనం ఎప్పుడు వాటిని తలుచుకుంటాం. ఎందుకు అంటే మామూలుగా జరిగే ఈ ఫ్రీడమ్ ఫైటింగ్, నెల్సన్ మండేలా చేసిన పోరాటాన్ని తలుచుకొని జనకంగా ఆదర్శంగా ఉంది అనుకుంటే, మరి భగవంతుడు ఎవరైతే దివ్యమైన స్వామియో ఆయన చేసే ప్రతి కృత్యం ఇంకా ఎంత దివ్యంగా ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే ఆయన చేసే లీల ప్రతిది కూడా అద్భుతమైన కథలాగా ఉండడం వల్ల ఏంటంటే మనకు విన్నాక చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పురాణ కాలక్షేపంకి, లేదంటే ఒక భాగవత్ కథకు ఏదైనా వింటాం అనుకోండి, ఇది ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మన దివ్య గోలోకేశ్వరి, దామోదరి మాతాజీ వీళ్ళందరూ ఆ ప్రతి శుక్రవారము ప్రభు దగ్గర నుంచి భాగవతం వింటుంటారు. వాళ్ళకి ఆ విన్న అనుభూతి గౌరంగ దర్శన ప్రభుది విన్నాక వాళ్ళు కొన్ని రోజుల దాకా దాన్ని తలుచుకుంటుంటారు. ఎందుకు అంటే ఆ భక్త నుంచి వచ్చినటువంటి ఆ భాగవత కథ ఎంత మధురంగా ఉంటుందంటే వాళ్ళు చాలా దాన్ని తలుచుకొని మనసు ప్రసన్నం అవుతుంది అనమాట వాళ్ళకు. తాత్కాలికంగా మనకుండే సమస్యలు, మనకుండే ఛాలెంజెస్ అన్ని మర్చిపోతాం ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధగా వింటామో, భక్తితో వింటామో, అప్పుడు అదొక్కటే మనల్ని, మన మనసును ఆక్రమించుకుంటుంది. మిగతా విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. హరే కృష్ణ. ఎందుకు అంటే దానికి చక్కటి రీజన్ శిలా ప్రభుపాద వారు ఏం చెప్పారు అంటే, అవి మంగళకరమైనవి, యా, అందువల్ల మనకు ప్రియంగా ఉంటాయి. కానీ ఈ భౌతిక ప్రవృత్తికి చెందినవి ఏమన్నా వింటే అవేంటంటే మనకు ఆ కలగాల్సినంత ఆనందం కానీ, మన శ్రవణానికి కావాల్సినటువంటి ఫలం కానీ మనకు లభించవు. కాబట్టి బుద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే బుద్ధిహీనులు కాక ఏది వింటే మనకు లాభం అది తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే, భగవంతుని యొక్క లీలా వర్ణనలు ఎక్కడ ఉన్నాయో అటువంటి కథలు, దివ్యగాథల్ని వినాలి. వినాకేం చేయాలంటే, విని మన ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తే లాభం లేదు. మన శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, ఈచ్ వన్ ప్రీచ్ వన్. మనం ఏం చేయాలంటే వేరే వాళ్ళకు కూడా వినిపించాలి. వాళ్ళు ఆ దివ్యమైన భగవత్ కథలు వినేటట్టు మనము చేయాలన్నమాట. అవి చేసినప్పుడు ఏంటి అంటే ఈ ఈ నాస్తిక వాదనలు అన్ని కూడా నశించిపోతాయి అన్నమాట. అయితే మనకు ఉండే పెద్ద అడ్వాంటేజ్ ఏం చెప్పారు అంటే, కేవలం తన నిర్హేతుక కరుణ వల్లే భగవంతుడికి కిందికి రానక్కర్లేదు. మనం ఎదురు నేర్చుకున్నాం, కానీ మేరలో ఆయన ఏదైనా చేయగలరు. కానీ భక్తుల పట్ల ఉండే కరుణ వల్ల, అపార కరుణ వల్ల స్వామి ఈ ధరణికి వచ్చి, ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి ఆయన ఈ కరుణని ఈ రకంగా మనకు అద్భుత కర్మల ద్వారా అందిస్తున్నారు. కాబట్టి అది విన్న వాళ్లకు ఏంటి ప్రాఫిట్ అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అనమాట. అంటే మనలో ఉండే భౌతికత్వాలు మెల్లగా వెళ్ళడం, ఆధ్యాత్మికంగా మనకు లాభం కలగడం జరుగుతుంది. అందుకని వినాలి. ఈ శ్లోకాలు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, భగవంతుడి లీల అత్యద్భుతము. ఎందుకంటే ఆ లీలలో ఆయన ఎంతో కరుణతో వచ్చి మన కోసమని ఆయన లీల ప్రదర్శించారు. కాబట్టి ఆ లీలా వర్ణన వినాలి, విని ఇంకోళ్ళు కూడా వినేటట్టు చేయాలి. మామూలు భౌతిక విషయాలు అటువంటి ఆనందాన్ని ఇవ్వవు, కానీ స్వామి యొక్క దివ్య కర్మల గురించి వింటే మన మనసు ప్రసన్నంగా అవుతుంది. ఎంత ప్రసన్నంగా అవుతున్నప్పుడు ఏమిటంటే, మనం ప్రసన్నంగా అవడమే కాదు, మనలో నివసించేటువంటి ఆ స్వామి కూడా మిగుల ప్రసన్నుడు అవుతాడు. ఇది అన్నమాట మనకుండే ప్రయోజనం. 49 ఏమంటారో చూద్దాం. తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభౌ కిం దుర్లభం తాభిరలం లవాత్మభిః అనన్య దృష్ట్యా భజతాం గుహాశయః స్వయం విధత్తే స్వగతిం పరపరాం. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతా చదవాలా మాతాజీ? చదవండి. 49 కదా మాతాజీ? అవునండి. తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభో కిం దుర్లభం తావిరలం లవాత్మభిః. దాని తాత్పర్యం లేదు కదా మాతాజీ? ఉన్నది. ఇగో కింద రెండు ఉన్నాయి చూడండి. అనన్య దృష్ట.
ఆ శ్లోకం కూడా చదవండి. అనన్య దృష్ట భజతాం గుహాశయ స్వయం విదతే స్వగతిం పరః పరం పరపరాం. పరాం. ఉమ్. దేవదేవుడు ఎవని ఎడనేని ప్రసన్నత నొందినప్పుడు లభింపనిదేదియును మిగిలి ఉండదు. అటువంటి దివ్య లబ్ధిచే అతడు ఇతరమంతయు తుచ్చమని అవగతం చేసుకొనును. దివ్యమగు ప్రేమయుత సేవయందు నెలకొనినవాడు ఎల్లరి హృదయములందు వసించినట్టి స్వయం భగవానుని చేతనే అత్యున్నత పూర్ణత్వ స్థాయికి ఉద్ధరించబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ఇక్కడ మరి ఈ దివ్య కథ శ్రవణాలతో భగవంతుని ప్రసన్నుడు చేసుకున్నప్పుడు ఆయనే మనకు ఇచ్చేది, అంటే ఆయన నుంచి మనం లబ్ధి పొందేది ఏంటంటే ఇంకా అది కాక ఇంకా వేరే ఏమీ మిగలదు, మొత్తం మనకి ఇచ్చేస్తాడు అనమాట. ఎంత లబ్ధి ఉండాలో అంత లబ్ధి ఆయనే మనకి ఇచ్చేస్తారు. అటువంటి ఆయన కరుణ మనకు వచ్చినప్పుడు, ఆ దివ్యమైనటువంటి లబ్ధి మనకు వచ్చినప్పుడు, లబ్ధి అంటే ప్రాఫిట్ మాతాజీ, ప్రాఫిట్. అది వచ్చిన వాళ్ళకి ఏంటంటే మిగతా అవన్నీ కూడా ఎందుకు వేస్ట్ అవి అనిపిస్తుంది అనమాట. అంత తుచ్చంగా, అంటే నీచంగా అనిపిస్తుంది. వీటి కోసం ఆయన ఇంత కష్టపడ్డా నాకు ఇంత నిధి భగవంతుడు ఇచ్చాడే అన్న ఆ అవగాహన మనలో కలుగుతుంది అనమాట. అది ఎటువంటి వాళ్ళకి కలుగుతుంది అంటే ఎవరైతే దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొని ఉంటాడో, ఫిక్స్డ్ గా ఉంటాడో, అటువంటి వాళ్ళకి ఏంటంటే భగవంతుడు ఎప్పుడు వాళ్ళలోనే ఉంటారు కాబట్టి ఆయన దయతోటి వీళ్ళు అంత ఉత్తమమైన స్థానానికి వాళ్ళు వెళ్తారు. అంటే భగవంతుడు వాళ్ళను ఉద్ధరిస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి సేవలోనే ఉంటారు కాబట్టి స్వామి వాళ్ళ మీద విశేష కరుణతోటి వాళ్ళను అట్లా పూర్ణంగా, అంటే ఇక అది కాక వాళ్ళు పొందాల్సిందంటూ ఏది ఉండదన్నమాట. అటువంటి స్థాయికి ఆయన ఉద్ధరిస్తారు. దానికి చక్కటి ఉదాహరణ మనకి ఏం చెప్పారంటే శిలా ప్రభుపాదుల వారు ఈ చతుశ్లోకి భగవద్గీతలో 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్తారు. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనమా ఉపయాంతితే. అంటే తను ఏమి ఇస్తా అన్నారు, ఎప్పుడైతే తనను ఎప్పుడూ భజిస్తూ తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకంగా నన్ను భజిస్తుంటారో ఎల్లవేళలా, అటువంటి వాళ్ళకు స్వామి ఇచ్చేది ఏంటి అంటే బుద్ధిని ఇస్తాడు. ఆ బుద్ధి ద్వారా అతను భగవంతుణ్ణి తెలుసుకొని భగవంతుణ్ణి చేరగలుగుతాడు అనమాట. అది విశుద్ధ భక్తులకు వచ్చే ఆ లబ్ధి, దివ్య లబ్ధి ఏంటంటే ఆ బుద్ధి యోగం ఇస్తారు అనమాట. దాని వల్ల వాళ్ళు ఆ హయ్యర్ స్టాండర్డ్స్ కి పూర్ణత్వం, అంటే భక్తిలో పూర్ణత్వాన్ని చెందగలుగుతున్నారంటే వాళ్ళు భగవంతుడి యొక్క కృప వల్ల పొందిన బుద్ధితోటి అన్నమాట. దానికి ఏంటంటే కండిషన్ వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని తలుచుకోవాలి. ఏంటది 9:30లో వస్తుంది. మన్మనామ వద్భక్తో మధ్యాజీమా నమస్కురు మామే వైశ్యుక్తం వై. ఎప్పుడు ఆయననే తలుచుకుంటూ ఆయనే నమస్కరిస్తూ ఆయనే పూజిస్తూ సదా భగవంతుని ధ్యానంలో ఉండే వాళ్ళకు ఆయన ఇచ్చే విశేషమైనటువంటి అదనమాట. ఏం బుద్ధి ఇస్తున్నారు, ఎటువంటి బుద్ధి ఇస్తున్నారు అంటే భౌతిక పరమైనది కాదు, భగవంతుని చేరేందుకు ఏదైతే బుద్ధి కావాలో ఆ జ్ఞానాన్ని, భగవంతుని పొందే జ్ఞానాన్ని స్వామి ఇస్తున్నాడు అనమాట. ఒకసారి అది వచ్చినాక ఎవరైతే భక్తుడు ఉంటాడో వాడికి అన్య విషయాల మీద అంత ఆసక్తి ఉండదు, వేరే విషయాలు చాలా అల్పంగా ఉంటాయి అన్నమాట. ఎందుకు కారణం అంటే భగవంతుడు చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు అటువంటి భక్తుల్ని. అందుకని వాళ్లకు భంగపాటు జరిగే అవసరం ఉండదు, ఆస్కారం ఉండదు. వాళ్ళ సేవలో ఫిక్స్డ్ గా ఉంటారనమాట, దృఢంగా ఉంటారు. తర్వాత ఇంకే చెప్పండి, శిలా ప్రభుపాదుల వారు అందరి హృదయంలో ఉండే ఆ స్వామి పరమాత్మ రూపాలు ఉంటారు కదా, మన మనసు తెలుసు ఆయనకు. కాబట్టి ఒకవేళ ఎప్పుడైతే నువ్వు స్వామిని పొందాలి, స్వామి గురించి వినాలి, స్వామిని ప్రసన్నుడు చేసుకోవాలి, ఆ నిర్మలానందం పొందాలని నీ మనసులో నువ్వు కోరుకుంటావో, నీ మనసు ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు కోరుకున్నవి ఇవి సరియైన కోరికలు అవి తీరేటట్టు ఆయన మనకు సహాయం చేస్తారనమాట. అంతేగాని షోబాట్లు డివోటీస్ అంటే మనం పైకి భక్తుల్లా కనిపిస్తూ మళ్ళా మన ఆలోచన ధోరణి కానీ, మనం చేసే పూజా విధానం కానీ, మనం వినడం కానీ
మనం చదవడం కానీ ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేయకపోతే, అంటే భక్తుడిలాగా కనిపిస్తూ భక్తుడిగా మనం వర్తించకపోతే అటువంటి లాభం మనకు పొందదు. అటువంటి పూర్ణస్థాయి మనకు ఇవ్వదు. ఎందుకంటే భగవంతుడు తెలుసు మనం ఎవరైనా చీట్ చేయొచ్చు, కానీ భగవంతుడు మనం చీట్ చేయలేం. కాబట్టి భగవంతుడు మనకు ఆ అవకాశాన్ని కలిగించారు. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే ఫస్ట్ శ్రద్ధ నేర్చుకోవాలి. అందుకే మనకు ఆదౌ శ్రద్ధ అని చెప్పారనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే నీకు నిజంగా నువ్వు భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుని చేరాలన్న కోరిక నీలో ఉందో, ఆ శ్రద్ధ నీలో కలిగిందో, అది బీజం అన్నమాట. అప్పటి నుంచి ఇంకా భగవంతుడి ద్వారా, భగవంతుని యొక్క అనుయాయుల ద్వారా నీకేమవుతుంది, ఆదో శ్రద్ధ, తర్వాత సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, ఇట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి 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 భగవంతుడి వల్ల మనకు, భగవంతుడి భక్తుల వల్ల సహాయం లభిస్తుంది అనమాట. అవన్నీ చేరి అత్యుత పూర్ణ స్థితికి ఎప్పుడు చేరుకుంటాం, భగవంతుడి మీద శుద్ధ ప్రేమ ఎప్పుడైతే వస్తుందో మనకు, అప్పుడు ఆ పూర్ణత్వం మనకు లభిస్తుంది. లాస్ట్ శ్లోకంలో మళ్ళా భగవంతుని కథను ఎవరు వింటారు ఎవరు వినరు అని చెప్తూ కంక్లూడ్ చేశారనమాట మైత్రేయుడు. కో నామలోకే పురుషార్థ సారవిత్ పురా కథానాం భగవత్ కథాసుదం ఆపేయ కర్ణాంజలిభిర్భవాపహ మహో విరత్యేత వినా నరేతరం. హరే కృష్ణ. లాస్ట్ శ్లోకం చదవండి. భవాపహాం, అదే భవ అపహాం. హరే కృష్ణ. చదవండి జయకృష్ణ మాతాజీ. को नामलोके पुरुषार्थसारवित् पुरा कथानां भगवत्कथासुधाम् अभेयकर्णाञ्जलिभिर्भवा అహాం అహో విరజ్యేత వినా నరేతరం. మానవేతరుడు తప్ప వేరెవ్వరు ఈ లోకమందు వసించుచు జీవితపు చరమగమ్యం పట్ల అనురక్తుడు కాకుండాను సమస్త భౌతిక వేదాల నుండి మనుజుని ఉద్ధరించునట్టి భగవద్గదాసును ఎవ్వడు నిరసించును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో మానవులే నివసిస్తారు. మానవేతరుడు తప్ప వేరెవరు ఈ లోకంలో వసించుచు, మానవులు తర్వాత మిగతా జీవులు కూడా ఎవరైతే ఈ జీవితంలో పరమావధి, మన లాస్ట్ గోల్ భగవంతుడిది అని తెలుసుకుంటారో అది వాళ్ళకు సరైన పరిధి. ఎవరికైతే అటువంటి అవగాహన లేదో వాళ్ళు ఏంటంటే మానవులతో సమానం కాదు అని చెప్తున్నారు అనమాట. అంటే మానవుడు అన్న వాడికి ఏంటంటే తన అత్యున్నత స్థితికి వెళ్ళాలి అన్న అవగాహన ఉండాలి. శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, భగవంతుని యొక్క ఆ కథము ఒక అమృత ప్రవాహం లాంటిది. అయితే మామూలుగా మనుషులంటే మనం అమృతాన్ని తీసుకోవాలి అనే ఆసక్తి మనం అనుకుంటుంది. మనిషి కానివాడు నరాధములకి ఏంటంటే ఆ కృష్ణ కథా రస పానం చేసేందుకు వాళ్ళకు ఆసక్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఆ మానవుల యొక్క అతి ఉన్నతమైన లక్ష్యం ఏంటో వాళ్ళకు తెలియదు అనమాట. ఆ లక్ష్యం ఎట్లా సాధించగలుగుతామంటే భక్తితో ఎప్పుడైతే శ్రవణం చేస్తామో, స్వామి యొక్క దివ్య కర్మల్ని మనం వింటామో, దాని ద్వారా మనకు ఈ జీవిత లక్ష్యం వైపు వెళ్ళే మన పయనం స్టార్ట్ అవుతుంది అనమాట. జంతు స్వభావం కలవాడు నరాధములు వాళ్ళకేంటంటే అటువంటి దివ్య కథలు వినాలి, ఆ శ్రవణం చేయాలన్నా ఏమంటారు, వాళ్ళకి ఆ అభిరుచి ఉండదు, కోరిక ఉండదు. అందుకే చూడండి, మన అందరికీ ఎప్పుడో ఒకసారి అనుభవం ఉండొచ్చు. మనం ఏదో చెప్పబోతాం, ఇక్కడ భాగవతం క్లాస్ అవుతుందనో, అక్కడ భగవద్గీత చెప్తున్నారనో, వాళ్ళలో ఆసక్తి ఉండదు. వాళ్ళకు పబ్బులకు వెళ్ళాలనో, కిట్టి పార్టీలు చేసుకోవాలనో, ఇంకేదో ఉంటుంది. కానీ ఇట్లా సత్సంగాలకు వెళ్ళాలన్న విషయం వాళ్లకు ఉండదు. అంటే ఎక్కడ వాళ్ళు మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంటో తెలుసుకోలేని అజ్ఞానంతో ఆ రకంగా ప్రవర్తిస్తున్నారనమాట అని చెప్పి లాస్ట్ శిలా ప్రభుపాద కూడా ఇదే అన్నారు. ప్రపంచంలో అనేక కథలు, హిస్టరీ బుక్స్ ఎన్నో ఉన్నాయి, కానీ
భగవంతుని యొక్క చరిత్రలు, భగవంతుని యొక్క కథలు తప్పించి ఏవి కూడా ఈ భౌతిక క్లేశాల నుంచి బయటకు పడేసేందుకు మనకు సాధనం కాదు అని చెప్తుంది. ఎందుకంటే వాటికి ఆ శక్తి లేదు. ఈ కథలు విన్నా మనము భగవంతుని గురించి పలికిన భగవంతుడు మనకు ప్రత్యక్షంగా మనం ఫీల్ అవ్వచ్చు. కాబట్టి వాటి ద్వారా మన క్లేశాలు తగ్గే అవకాశం ఉంది. కానీ ఈ భౌతికపరమైన విషయాల్లో పుస్తకాలు ఏమాత్రం లాభం లేదు అని చెప్తూ, మనకు ఆ గంభీరత్వం ఉండాలి అంటే మనం ఒకవేళ సీరియస్ గా ఈ జన్మ నుంచి జరావ్యాధి నుంచి బయటపడాలి అనుకుంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే భగవంతుని యొక్క దివ్య కథల శ్రవణము, కీర్తనం కావించాలి. లేకపోతే మనం అందరం ఎవరము మానవేతరములు, అంటే మనుషులం కాదు. భగవంతుడు దొరికినటువంటి దుర్లభం మానుష జన్మం. ఆ జన్మను మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్న వాళ్ళం కామన్నమాట. ఎప్పుడైతే భగవంతుని దివ్య చరిత్ర వినాలన్న ఆసక్తి లేదో మనము మనుషులం కాము. అది సింపుల్ సందేశం శిల ప్రభుపాద ఇచ్చారు. సో శ్రీమద్ భాగవతంలోని శ్రీ వరాహ భగవాను అవతరణమును తృతీయ స్కందంలోని 13వ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్య సమాప్తం. దీంతో మన 13వ అధ్యాయం ముగించిందనమాట. హరే కృష్ణ. సో